హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కాఫీకో చాక్లెట్స్తో ఐస్ క్రీమ్ చేస్తున్నానండి. చాలా ఈజీ, టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కాఫీకో చాక్లెట్స్ తీసుకున్నానండి. ఒక 20 రూపీస్ తీసుకున్నాను. ఇవన్నీ కట్ చేసేసుకొని తీసుకుందాం. ఇలా మొత్తం అన్ని చాక్లెట్స్ తీసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా పౌడర్ చేసుకుందామండి. ఇలా అన్ని మిక్సీ జార్లో వేసేసుకొని దీంట్లోకి షుగర్ కూడా యాడ్ చేసుకుందాం. షుగర్ స్వీట్నెస్ తగినట్టు వేసుకోవాలి. మరి స్వీట్ ఎక్కువైనా బాగోదు. ఇప్పుడు మెత్తగా పౌడర్ చేసేసుకున్నాను. మెత్తగా పౌడర్ చేసుకుంటేనే మనకి పాలల్లో మిక్స్ చేసినప్పుడు తొందరగా కరుగుతుందండి. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా తీసేసుకున్న తర్వాత దీంట్లోకి పాలు వేస్తున్నానండి. మనం ఎన్ని ఐస్ క్రీమ్లు చేసుకుంటున్నామో అన్ని పాలు కలుపుకుంటే సరిపోతుంది. నాకు 2 కప్స్ పాలు పట్టినాయి. ఇప్పుడు మొత్తం షుగర్ చాక్లెట్ అంతా కరిగేటట్టు బాగా కలుపుకోవాలండి. చున్నీలో మొత్తం కరిగింది కదా. అలాగే దీంట్లోకి కొంచెం వెనిలా ఎసెన్స్ వేస్తున్నానండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 1 స్పూన్ వేసాను. దీన్ని కూడా కలిపేసుకొని మనం ఐస్ క్రీమ్ మోల్డ్లోకి వేసేసుకోవడమే. ఇప్పుడు ఐస్ క్రీమ్ మోల్డ్లోకి వేసేసుకుందామండి. చాలా ఈజీ అని చేసుకోవడం. పిల్లలు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంట్లో హాఫ్ డే నుంచి ఉంటారు కదా, సరదాగా ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి. పెద్ద శ్రమ లేకుండా ఈజీగా ఐస్ క్రీమ్ చేసేసుకోవచ్చు. ఇలా అన్నిటిలోకి మనం నింపేసుకున్న తర్వాత వీటిని క్యాప్స్ పెట్టేసుకొని ఐస్ క్రీమ్ స్టిక్స్ కూడా పెట్టేసుకుందాం. ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ కూడా పెట్టేసుకుంటున్నాను. ఇవి పెట్టుకున్న తర్వాత మనం 8 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉండాలండి, డీప్ ఫ్రిడ్జ్లో. ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. చూడండి, డీప్ ఫ్రిడ్జ్ నుంచి తీసాను. 8 అవర్స్ తర్వాత తీసి చూపిస్తున్నాను మీకు. ఈ క్యాప్స్ అనేవి తీసేసుకొని ఈ ఐస్ క్రీమ్ మోల్డ్ని మనం 1 సెకండ్ వాటర్లో పెడితే ఐస్ క్రీమ్లు అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి మనకి. చూడండి, చాలా సింపుల్గా వచ్చేసినాయి కదా. అంతేనండి, కాఫీకో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకు కూడా చాలా ఇష్టపడతారు. చాలా ఇష్టంగా తింటారు కదా ఐస్ క్రీమ్ అంటే. మనం ఇంట్లో చేసి పెడితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని ఎలా ప్యాక్ చేయాలో చూపిస్తానండి. మనం ఐస్ క్రీమ్ మోల్డ్స్ 2 రోజులు 3 రోజులు డీప్ ఫ్రిడ్జ్లో పెడితే అవి బెండ్ అయిపోతాయి కదా. అలా కాకుండా మనం వెంటనే తీసేసుకొని ఐస్ క్రీమ్స్ ఇలా స్టోర్ చేసుకోవచ్చండి. ఇలాంటి కవర్స్ మనకి షాపుల్లో దొరుకుతాయి కదా, అవి తెచ్చుకొని మనం ఇలా ప్యాక్ చేసేసుకొని ఇవి విడిగా కూడా పెట్టేసుకోవచ్చు. మోల్డ్ పెట్టుకోని అవసరం లేదు మనకి. ఇలా అయితే పిల్లలకు కూడా ఈజీగా తీసుకొని తినేయడానికి బాగుంటుంది. మనం మోల్డ్లో పెట్టి మనం 2 రోజులు పెడుతుంటే అవి బెండ్ అయిపోతాయి కదా, అలా కాకుండా ఈజీగా ఉంటుంది. తప్పకుండా ఇలా కూడా ట్రై చేయండి. నచ్చితే నా వీడియో లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.